ఏంటి గత జన్మలో వచ్చేసరికి ఖమ్మం జిల్లా దంసలాపురం. ఆ, ఖమ్మం జిల్లా దంసలాపురం. దంసలాపురం. అప్పిరెడ్డి గారి తమ్ముడుగా పుట్టాను. ఆ, ఏ అప్పిరెడ్డి? పేరు చెప్పకూడదు కదా. అచ్చా, ఓకే, రైట్. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి జడ్పీటీసీ. అదే ఊళ్ళో ఒక బ్రాహ్మణ స్త్రీని వివాహం చేసుకున్నాను. ఓకే. గ్రామ కట్టడి ప్రకారం ఒప్పుకోలేదు, ఇద్దరం చంపేశారు. సమాధి ఇప్పటికీ ఆ శివాలయం ఎదురుగా సమాధి ఇప్పటికీ ఉంది. మీ సమాధి 52 years బ్యాక్ సమాధి ఉన్నది. ఆ సమాధి పక్కనే ఏరు ఉంది, ఎప్పుడు నీళ్లు పడుతుంటాయి. అవతల పక్కన గుదిమెళ్ళ, యువతల పక్కన దంసలాపురం. అంటే ఉన్నాయి. ఓకే. మీరు ఎప్పుడైనా ఊరు వెళ్ళారా ఈ మధ్య కాలం? వెళుతూ ఉంటాను. అంటే తెలవక ముందు వెళ్ళి తెలిసాక వెళ్ళాను. మా నాన్నగారు వచ్చరికి ఎడ్ల వ్యాపారం చేసేవాడు, పశువుల వ్యాపారం. ఆ ఎడ్ల వ్యాపారం చేస్తూ తన కుటుంబాన్ని పెంచి పోషించడం, ఎడ్లను తీసుకుని వెళ్ళి కటికవాడికి అమ్మడం. ఈయన కంటెదురుగానే ఆ కటికవాడు ఆ ఎడ్ల యొక్క కాళ్ళు నరికి లారీలో పడేయడం అది చూశాడు. ఆయనకి ఇంటికి రాగానే పెరాల్సిస్ వచ్చింది. బహుశా ఆయన ఇటీవల చనిపోయినట్టు ఉన్నాడు. అది ఆ చనిపోయిన అమ్మాయి ఎక్కడ పుట్టిందో కనపడింది. మళ్ళీ గత జన్మవాసన మళ్ళీ నేను రిపీట్ చేసుకున్నాను. అదే ఆమెతో సన్నిహిత సంబంధాలు ఇప్పటికీ నాకు ఉన్నాయి. అంటే సన్నిహిత సంబంధాలు అంటే అది ఎలాగే పబ్లిక్ ఎలా తీసుకున్న ఇబ్బంది లేదు. సూపర్. నా అంతరాత్మ నాకు తెలుసు ఎలా ఓకే ఓకే ఏంటి అంటే ఇది సినిమాలో ఎదుటివాడిని చూస్తే నాకు వాడి ఆలోచన గుర్తు రావాలి అని ఒక సినిమా వాడు బ్రహ్మానందం అని అవస్థపడుతుంటాడు. సేమ్ నా పరిస్థితి అంతే. తెలుసుకుని ఏం సాధించాం, ఓకే, ఈ సాధించిన దాన్ని నేను ఆ సమయాన్ని ఇంకో దానికి వెచ్చిస్తే బాగుండేది ఓకే అనే ఒక మానసిక పరివర్తన, ఇప్పుడు మార్పు అనేది కనపడుతుంది. సో కాబట్టి ఒక సాధన పూర్వకంగా తెలుసుకోవచ్చు, మీరైనా ప్రయత్నం చేయొచ్చు. గురుగారు ఒకటి చెప్పండి, మీరు అంటే ఇంతవరకు చాలామంది గత జన్మలో అని చెప్తున్నారు కదా, అందరూ గత జన్మలో కూడా మనిషిగానే ఉంటున్నారు. ఆత్మ ఖచ్చితంగా మనిషి రూపంలోనే ఉంటుందా? పశువు జన్మనో పంది జన్మనో ఎత్తదా? ఆ విషయాలు ఎవరు చెప్పరు ఏంటి అంటే ఇక్కడ మనిషి యొక్క ఆలోచన ఎప్పుడు కూడాను చాలా ఉన్నతంగా ఉంటుంది. మనం 4 జీవరాశుల్ని ప్రమాణంగా తీసుకోవాలి. ఓకే. కోడి కాలజ్ఞాని, వాచ్. చీమ సుజ్ఞాని, క్రమశిక్షణగా స్కూల్లో పిల్లలు ఎలాగైతే ప్రేయర్కి వెళ్తారో. కుక్క యోచన జ్ఞాని, పంది పరమజ్ఞాని. ఓకే. ఈ 4 జీవులను గురించి మనం ఎవరన్నా ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారు? మనం టయానికి నిద్రలేము, ఒక క్రమశిక్షణ ఉండదు, ఎవడేం పెట్టినా తింటాం, ఎక్కడ పెడితే అక్కడ అశుద్ధాన్ని వదులుతాం. మనిషి ఉన్నతంగా ఆలోచిస్తాడు, మహోన్నతుడుగా ఆలోచించడు. జ్ఞానము, ఇంగిత జ్ఞానము, పరేంగిత జ్ఞానము ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయా సంతస్తులై ఆరంభించి పరిచయంతురు మధ్యముల్ ధీరుల్ విఘ్న నహన్యమానులగుచు నృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు జగింపరు సుమీ ప్రజ్ఞానిధులుగా ఉన్నన్. మన కేసీఆర్ గారు ఎప్పుడు ఈ పద్యం చెబుతాడు. నేను మళ్ళీ జన్మంటూ ఎత్తితే ఏ కోటీశ్వరుడుగానో పుట్టాలి తప్ప ఇలాంటి దరిద్రపు ఇంట్లో పుట్టను అంటాడు. అలా అన్నవాడు నా దృష్టిలో పశువు కంటే హీనమైన వాడు. దరిద్రుడు ఎవరు? పేదవాడు దరిద్రుడా? దరిద్రుడు అబ్రివేషన్ ఉందంటే ఒక జాతకం చూస్తున్నప్పుడు
ఈ జాతకంలో ఈ జాతకుడికి ఇన్ని రకాల యోగాలు ఉన్నాయి. ఈ యోగాలు ఏ రకంగా అందిపుచ్చుకోగలుగుతారు అనే అంశాలను జ్యోతిష్యుడు ఎవడన్నా చెబుతున్నాడండి? ఫస్ట్ నా ఇంటరాప్షన్లో జాతకంలో ఇన్ని యోగాలు ఉన్నాయి, సరే అసలు వీడికి ఆయుర్దాయం ఉందా లేదా చూస్తాను నేను. ఓకే. ఒక డాక్టర్ ఒక పేషెంట్ని ఒక హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ వాడిని అబ్జర్వేషన్లో పెడతారు. ఈలోపు అన్ని టెస్టులు చేయించి అన్ని టెస్టులు చేసిన తర్వాత ఒక కంక్లూషన్కి వచ్చి, సో వీడికి ఈ సమస్యలతో బాధపడుతున్నాడు కాబట్టి ఈ సమస్యలతో బాధపడి మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలన్న దాని మీద అబ్జర్వేషన్. ఏంటో హాస్పిటల్లో తెచ్చిన వెంటనే ముందు యూరిన్ టెస్ట్ చేయి, బ్లడ్ టెస్ట్ చేయి, తలకాయ టెస్ట్ చేయి, హార్ట్ టెస్ట్ చేయి, అవసరం ఉన్నా లేకపోయినా కోట్లు గుంజడం కోసం చేస్తారు కాదు అనేవాళ్ళు 100 మంది ఉన్నారు. డాక్టర్ కనిపించ అసలు నీ వ్యాధి అంటే తెలియాలిగా, ఓ పని చేయాలండి. మనకు ఒక ఎండోస్కోపీ చేసేవాడి దగ్గరికి వెళ్ళి, సార్ మా వాడికి లైవ్ చూపించండి అని లైవ్ స్క్రీన్ చూపిస్తే మన కడుపులో ఏముందో చీము, నెత్తురు, మలమూత్ర పురుగులు లోపల ఉంది. చీము, నెత్తురు, మలం, మూత్రం, ఇది నీ దేహంలో ఉన్నది. కొత్తది ఏమైనా ఉందా? ఏం లేదు. మరి ఇవన్నీ వాళ్ళు చూస్తున్నారుగా, చేస్తున్నారుగా. చేసి ఒక నిర్ధారణకు వచ్చిన తరువాత అతని యొక్క సమస్యని ఐడెంటిఫై చేస్తారు. యాజ్ పెర్ యాజ్ నేను కూడా అంతా చూసుకొని వీడికి ఇన్ని యోగాలు ఉన్నాయి, వీడికి ఆయుర్దాయం ఎంత ఉంది అనేది నేను పిన్ పాయింట్ పెట్టుకుంటాను. ఓకే. వీటికి మృత్యుగండాలు ఏమైనా ఉన్నాయా, అపమృత్యు దోషాలు ఏమైనా ఉన్నాయా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నాడా, అసలు ఫస్ట్ వీడిని ముందు ఎలా సెటరైట్ చేయాలి అనేటువంటి వారి ఫోకస్ చేస్తాం. ముందు దానికి తగినటువంటి పరిహారం చేసుకోండి. నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, ఈ సమయంలో ఈ పనులు చేస్తే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి అన్నదానికి కూడా ఒక టైం చెప్పి, ఈ టైం తర్వాత ఒకసారి నగ్గిరండి మాట్లాడతాను, ఈలోపు మీకు నేను ఏదో చెప్పేసి మీరు కరెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే. 3వది, ఈ సమయం వరకు పిల్లలు పుట్టరు కాబట్టి దానికోసం ప్రయత్నాలు చేయకండి. డేటు, టైము, లగ్నం ఇచ్చి 5 సంవత్సరాల ముందే నీకు మగపిల్లడ పుడుతున్నాడు, ఈ పేరు పెట్టుకో అని కొన్ని వేల మందిని చెప్పినటువంటి జాతకం. అంతేకాకుండా చచ్చిపోయాడు అని దశదిన కర్మలు చేసిన వాళ్ళు, వీడు చచ్చిపోలేదు తిరిగి వస్తాడు అని చెప్పిన వ్యక్తిని ప్రత్యక్షంగా చూపించిన వ్యక్తిని. కాకపోతే నేను నా దగ్గరికి వచ్చిన వాడికి ఎక్కువ సమయం నేను తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ సమయం తీసుకున్నప్పటి నుంచి వాళ్ళలో ఉండే లోపాలన్నీ మనకు చెబుతారు. దానివల్ల మాకు ఆశ పెరుగుతుంది. అంతే కదా. వీడు ఎలా ఏ రకంగా దోచుకోవాలో అర్థమవుతుంది. సో వీడు మీ అవసరం మా దాహం మొదలవుతుంది. కాబట్టి జ్యోతిష్యుడి దగ్గర ఎప్పుడు కూడా ఎక్కువ సమయం స్పెండ్ చేయకూడదు అనే విషయాన్ని వాళ్ళకి తెలియని నిజం. ఎక్కువ స్పెండ్ చేస్తే మమ్మల్ని దోచేస్తారు అనే విషయం కూడా వాళ్ళకి తెలుసుకున్న తర్వాత అనుభవానికి వచ్చే నిజం. సో కాబట్టి పూర్వజన్మల గురించి తెలుసుకోవడం అనేది అద్భుతం ప్రక్రియ.